హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం అయితే నేను మంచి లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే 25 మెంబర్స్ అయితే మెసేజ్ అయితే చేశారు. బ్రో, ఇటువంటి లిరికల్ వీడియో చేయండి బ్రో అని. మరి నాకు 5 మెంబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే కామెంట్ అయితే చేశారు. అందుకని ఈరోజు అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. మీకైతే డెఫినెట్గా నచ్చుతుందని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, అంటే ప్రివ్యూ అయితే చూసేయండి. కోపం నీకొద్దమ్మా, నవ్వేసే ఓ బొమ్మ, నా చూపే నీ కోసం ఎదురే చూస్తా. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని నేను మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంది, వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూసారు కదా, కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. అది మీరైతే ఎడిట్ మోషన్లో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కిందన గ్రూప్ అండ్ ఫోటో ఇచ్చాను కదా, మీరు కింద ఫోటోని రీప్లేస్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, కలర్ అండ్ ఫీల్కి వెళ్ళండి. ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్స్ పైన మీరు క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే నా దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రమే పెడుతున్నాను. మీకు నచ్చిన ఫోటోలు మాత్రం మీరు పెట్టుకోండి. ఫ్రెండ్స్, రీప్లిక్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫోటో పైన గ్రూప్ ఆప్షన్ ఇచ్చాను కదా, గ్రూప్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇందాక మీరు ఫోటో ఎలా రీప్లేస్ చేసుకున్నారు సేమ్ అలాగే రీప్లేస్ అయితే చేసుకోండి. సేమ్ అదే ఫోటోని నేను రీప్లేస్ చేసుకుంటున్నాను. బ్యాక్ అయితే వచ్చండి. నెక్స్ట్ ఫోటో సేమ్ అలాగే గ్రూప్ ఆప్షన్కి వెళ్ళి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఫోటో అనేది మీరు రీప్లేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నాను. లాస్ట్లో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 3 గ్రూప్స్ అయితే ఇచ్చాను. 3 గ్రూప్స్లో కూడా మీరు సేమ్ అలాగే రీప్లేస్ అయితే పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి నెంబర్స్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఫోటో రీప్లేస్ చేసుకోండి. నాకైతే ఈ ఫోటో అయితే నచ్చింది, అదే రీప్లేస్ అయితే పెట్టేసుకుంటున్నాను. సెకండ్ గ్రూప్ పై క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో రీప్లేస్ అయితే చేసుకోండి. నేను ఉన్న ఫొటోస్ మాత్రమే రీప్లేస్ అయితే పెట్టేసుకున్నాను. మీకు నచ్చిన ఫోటోలు ఏదైనా పర్లేదు. థర్డ్ గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ముందుగానే కొన్ని పిక్చర్స్ అయితే పెట్టేశాను. మీరు సేవ్ ఎలా చేసుకుంటారంటే పైన షేర్ ఆప్షన్ కనిపించింది కదా, మీకు నచ్చిన క్వాలిటీలో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నేనైతే 720 HD అయితే క్వాలిటీ అయితే పెట్టుకున్నాను.